స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం. సమాజ స్థాపన, సోషలిస్టు సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శ కమ్యూనిస్టు జ్యోతిబాస్ అడుగుజాడల్లో పయనిద్దామన్న సిపిఎం. వైసీపీ నాయకులపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారా? వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లాలో దళితులకు ఆలయ ప్రవేశం లేకుండా చేస్తున్న పూజారులపై చర్యలు తీసుకోవాలి. సామాజిక అభ్యుదయ శక్తుల ఐక్యత, అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఉద్యమిద్దాం. ఘనంగా సాహితీ స్రవంతి కార్యాలయ ప్రథమ వార్షికోత్సవం. ఆదర్శ కమ్యూనిస్టు జ్యోతిబసు 16వ వర్ధంతి కార్యక్రమాన్ని కేకే భవనంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు, టి రాముడు, సిఐటి నగర ప్రధాన కార్యదర్శి ఆర్ నరసింహులు మాట్లాడారు. ముందుగా ఆదర్శ కమ్యూనిస్టు జ్యోతిబసు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ జ్యోతిబసు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 23 సంవత్సరాలు ఏకధాటిగా 5 పర్యాయాలు ముఖ్యమంత్రిగా, తిరుగులేని కమ్యూనిస్టు యోధుడిగా, అసస్య ప్రజానికం, కార్మిక వర్గం ఆశాజ్యోతిగా మన్ననలు పొందిన గొప్ప నాయకుడన్నారు. బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి భూమి ఇవ్వాలనే నినాదంతో లక్షలాది ఎకరాలను భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా ఇవ్వనని భూములను పేదలకు పంచి ఆదర్శ కమ్యూనిస్టుగా గవర్నమెంట్ గా నిలిచిందన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు గురుశేఖర్, దేవ సహాయం, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి రాజు, సిఐటి నగర అధ్యక్షులు వై నాగేష్, సిపిఎం నగర నాయకులు కె సుధాకరప్ప, కేవీపీఎస్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఎం భాస్కర్, జియేసు, రోషి, నగర నాయకులు జయమ, విజయమ్మ, బంగి, పద్మ, సోషల్ మీడియా జిల్లా నాయకులు ఎల్ల గురువే, యోగేంద్ర, బతుకన్న, శంకర్, చెన్నయ్య, కేవీపీఎస్ సిఐటి నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు. 5 సంవత్సరాల కాలం పాటు 5 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగాడు అంటేనే ఎంతటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఈ దేశంలో లిఖించాడో మనం ఆ రకంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజెంట్ రాజకీయం డబ్బుకు రాజకీయం, కులానికి రాజకీయం, లేదా అనేక రకాల వ్యాపకాలకు రాజకీయం, రౌడీజానికి రాజకీయం అనేటువంటి పరిస్థితుల్లో అది కాదు రాజకీయం అంటే ప్రజల కోసం రాజకీయం, ప్రజల కోసమే రాజకీయం అని చెప్పి ఆ రకమైనటువంటి ప్రజా రాజకీయం చేసినటువంటి వాడు జ్యోతిబస్ గారు. ఆయన అనేక రకాల మార్పులు తీసుకుని వచ్చాడు. మనం చూస్తాం, ఈ వ్యవస్థలో మనిషి బాగా బతకాలి అంటే భూ పంపకం జరగాలి అని చెప్పేసి మనం కమ్యూనిస్ట్ పార్టీగా కోరుకుంటాం. కాబట్టి ప్రపంచంలోనే భారతదేశంలో అత్యంత ఎక్కువ భూమిని పంచినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రిగా జ్యోతిబస్ గారు ఉన్న కాలంలోనే ఎక్కువ భూమిని పేదలకు పంచినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎప్పుడైతే చేతిలో భూమి ఉంటుందో 4 డబ్బులు చేతిలోకి వస్తాయి. 4 డబ్బులు ఎప్పుడైతే చేతిలోకి వస్తాయో ఆత్మగౌరవంగా ఈ సమాజంలో మనిషి బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రతి మనిషి ఆత్మగౌరవంగా బతికేటువంటి ఒక అవకాశాన్ని సృష్టించిన వాడు జ్యోతిబస్ గారు. మనందరికీ తెలుసు, రాజకీయం అంటే నేను కాస్తో కూస్తో ఎదిగాను అంటే నేను చెప్పిందే రైట్ అని చెప్పేటువంటి వ్యవస్థలో మనమంతా బతుకుతున్నాం. అట్లా కాకోకుండా పార్టీ ఏదైనా ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా మనకు జ్యోతిబస్ గారు కనపడతారు. ఎందుకోసం అంటే మనకు అఖిల భారత స్థాయిలో ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం మనకు వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి అని చెప్పేసి ఆ రకంగా సూచించినప్పుడు జ్యోతిబస్ గారు అయితే ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేయగలిగినటువంటి రాజకీయ దురంధరుడు. కాబట్టి ఆయన ప్రధానమంత్రిగా ఉండాలి అని చెప్పేసి వ్యవస్థ కోరుకుంటే పార్టీ చెప్పింది మనం ప్రధానమంత్రిగా ఉండడం కాదు ముఖ్యం, ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు ఉన్నాయో ఆ విధానాలను మనం రాజ్యాధికారాన్ని చేపట్టిన తర్వాత స్పష్టంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రాగలుగుతామా లేదా అని చెప్పేసి ఒక అంచనాకు రావాలి. ఆ రకంగా ఈ బూర్జువా వ్యవస్థలో మనం ప్రధానమంత్రిగా అయినా సరే మన విధానాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పార్టీ ఆ రకంగా ప్రధానమంత్రి పదవి వద్దు అని చెప్పేసి చెప్తుంది. చెబితే పార్టీ మాట కట్టుబడి మనం చూస్తాం, బయట ఓ ఎమ్మెల్యే సీట్ ఇస్తాం నీకు రా అంటే మొత్తం పరిగెత్తుకుని పారిపోయేటువంటి వాళ్ళను, వ్యక్తులను అనేక మందిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రధానమంత్రి పదవే ఉన్నా, వచ్చే అవకాశం ఉన్నా నీకు వద్దు అంటే పార్టీ మాట కట్టుబడి ఆ రకంగా వెంటనే వెనకొచ్చేటువంటి గరుడు. భూ సంస్కరణలు అయితేనేవి అనేక సంస్కరణలు తీసుకురావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎట్లా మనము సేవ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఆ విధంగా చేయడం వల్లనే దాదాపు 30 సంవత్సరాల పాటు మనం పరిపాలన చేయగలిగినాం. జ్యోతిబస్ గారు 23 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
ఆయన ముఖ్యమంత్రిగా ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి బుద్ధదేవ్ గారిని పెట్టడం జరిగింది. మనం అందరం చూసాం. సరే, ఏమైనా జ్యోతి బాసు గారి సేవలు మనం మర్చిపోకూడదు. ఆయన ఆదర్శం, ఆయన ఏదైతే పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఏ విధంగా వివరించాలనే విషయం కూడా ఆనంద్ బాబు గారు చెప్పడం జరిగింది. ఆయన చివరికి చనిపోయిన తర్వాత ఆయన భౌతిక దేహాన్ని కూడా ఈ సమాజానికి ఉపయోగపడాలా అని చెప్పేసి ఆయన పరీక్షలకు ఏదైతే భౌతిక దేహాన్ని అప్పచెప్పడం అనేది జరిగింది. కనుక ఆయన చనిపోయేంత వరకు ఈ సమాజాన్ని సేవనే ఆయన మొదటి ప్రాధాన్యతగా పెట్టుకొని పనిచేసిన ఆయనని ఆదర్శంగా తీసుకోవాలా. మన వాళ్ళందరూ ఆయన హాస్పిటల్లో ఉన్న సందర్భంగా పోయారు, ఎన్నికల సందర్భంగా వాళ్ళు జ్యోతిబాసు గారు ఒకటే చెప్పారు, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకు మనం దూరం అవుతున్నాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. మాట్లాడేటప్పుడు మన ఆనంద్ బాబు రాముడు చెప్పడం జరిగింది. ఆయన ఆశయాలను మనం ఎప్పుడైతే ఆచరిస్తామో, ముందుకు తీసుకుపోతామో, ప్రజల సమస్యలను ఎప్పుడైతే పరిష్కరించి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేస్తామో అప్పుడే మనం జ్యోతిబాసు గారికి ఘనమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆయన ఆశించిన, ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఆయన మరణం వరకు, మరణించిన తర్వాత కూడా ఆయన దేహాన్ని కూడా మళ్ళీ డాక్టర్లకు అది పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఆయన దేహాన్ని కూడా అప్పచెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అంటే తన శరీరం ఆయన బతికినంత కాలం ప్రజలకే అంకితం చేసినాడు. చనిపోయిన తర్వాత కూడా అది డాక్టర్ల ద్వారా నా శరీరం పరీక్షలకు కూడా ఉపయోగపడాలని ఆ రకంగా తన శరీరము మొత్తం జీవితాన్ని కూడా ధారపోసి ప్రజల కోసం అంకితమై చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి గొప్ప వ్యక్తుల్లాగా మన ప్రజలు, మన కార్మికులు, మన నాయకులంతా కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాలా. ఆ రకంగా మనం ఏదైతే కమ్యూనిస్టం ఈ దేశంలో సమసమాజం రావాలని కోరుకున్నామో అట్లాంటి సమసమాజం కోసం పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత వైసీపీ కార్యకర్తల మండ సల్మాన్ హత్యను నిరసిస్తూ కూటమి ప్రభుత్వంకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. హత్యకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలచే లక్ష్యంగా చేసుకుని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మండ సల్మాన్ ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సల్మాన్ గారిని హత్య చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. మొదటి నుంచి కూడా దళితులన్నా, దళిత నాయకులన్నా చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు ఉంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఒకప్పుడు ఎవరైనా దళితులలో పుట్టాలని అనుకుంటారా అని వివక్ష చూపించినటువంటి వ్యక్తి. అంటే దళితులు అంటే అంత తక్కువ చేసి హీనంగా చూస్తూ ఉన్నాడు. అంటే ఎవరు పుట్టాలనుకోకూడదా, పుట్టినటోళ్ళు ఎందుకు పుట్టామని బాధపడేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన మొదటి నుంచి దళిత వ్యతిరేకి. ఇక్కడే కాదు, పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో దళితులందరినీ కూడా గ్రామ బహిష్కరణ చేశారు. పిన్నెల్లి గ్రామంలో దాదాపు 400 మందిని గ్రామ బహిష్కరణ చేసి ఊర్లోకి రాకుండా దళితులందరినీ కూడా ఊరు బయటికి పంపించినారు. అట్లనే మాకు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో బోరెడ్డిపల్లిలో కూడా దళితులను గ్రామ బహిష్కరణ చేసినటువంటి సంఘటన ఉంది. కాబట్టి దళితులందరి మీద కూడా వివక్ష చూపిస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను చూసి భయంతో దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎగిరెగిరి పడుతున్నారు. రేపొద్దున ఇదే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టుకొని ఎగిరిపడే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కాళ్ళు ఇరుగుతాయనేది కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎంత పైకి ఎగురితే అంత కింద పడితే కాళ్ళు ఇరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉంటాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సహనాన్ని చేతకంతనంగా తీసుకోవద్దు. రేపొద్దున సహనం కోల్పోయి ఎదురు తిరిగినారంటే మీరు తట్టుకోలేరు. మీ పోలీసులను అడ్డం పెట్టుకునే మిమ్మల్ని తరిమి కొట్టే కాలం దగ్గరలో ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి దళిత వ్యతిరేకతను ప్రదర్శించారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని దళిత ద్రోహి అంటారో ఈ మందా సాల్మాన్ గారి యొక్క వ్యవహారంలోనే అర్థమైపోతుంది. దాడి చేసి గ్రామంలోనికి రానివ్వకుండా చేసి అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరి మరణం చెందిన తర్వాత కూడా ఆ యొక్క శవాన్ని కూడా గ్రామంలోకి రానివ్వకుండా తనకి దళితులపై ఉన్నటువంటి వ్యతిరేకతని ఆయన మరొకసారి రుజువు చేసుకున్నారు. ఎవరన్నా దళితుల్లో పుడతారా అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ దేశ చరిత్రలో రాజకీయాల్లో ఉన్నారు అంటే అది ఒకే ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు లేనే లేదు. దళితులపై ప్రేమ లేదు, దళితులంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు అనేటటువంటి ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని వారిపై దాడులు చేపిస్తూ గ్రామ బహిష్కరణలు చేపిస్తూ గ్రామంలోకి రావాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప రాలేరు అనే విధంగా మెసేజ్ వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి నిర్వాకానికి ఇది పరాకాష్ట. రెడ్ బుక్ అనేటటువంటి ఎర్ర బుక్ చేతిలో పెట్టుకొని ఎర్రి బుక్ పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు. వాళ్ళ ఫెయిల్యూర్సే ఈ శాంతి భద్రతలకు విఘాతం కలగడానికి కారణం. గురజాలలో నరమేధం జరుగుతుంది, పల్నాడులో నరమేధం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో దళితులకు ఆలయ ప్రవేశం లేకుండా చేస్తున్న పూజారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యురాలు మాలతి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఓర్వకల్ మండలం సోమయాజులపల్లి గ్రామంలోనే సుంకలమ్మ దేవాలయానికి మాలతి వెలుగా పూజారి తనను ఆలయంలోకి రానివ్వలేదని తెలిపారు. ఆలయంలో దళితులు దూరంగా ఉండి మొక్కాలని పూజారి చెప్పడం సరైన పద్ధతి కాదని మాలతి అన్నారు. జిల్లా స్థాయిలో గుర్తింపు ఉన్న తనకే ఇలా జరగడం ఏంటని పూజారిని ప్రశ్నిస్తే ఎవరికైనా చెప్పుకో అన్నారని తెలిపారు. ఈ ఘటనపై ఓర్వకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. మీరు ఆడే అందరికీ నమస్కారం అండి. నా పేరు గొందిపల్లె మాలతి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ కూడా అండి, కర్నూలు జిల్లా. మొన్న సంక్రాంతి పండుగ రోజు మా ఊరికి వెళ్ళామండి. ఓరకల్ మండలము సోమాలపల్లి గ్రామంలో మేము ప్రతి పండుగ అక్కడే చేసుకుంటాము. మా గ్రామదేవత సుంకులమ్మ గుడికి మేము వెళ్ళడం జరిగిందండి. నైవేద్యం వండుకొని తీసుకొని వెళ్తాము. తీసుకొని వెళ్ళిన సందర్భంలో అక్కడ గుడిలో టెంకాయ పూలు అవి ఇచ్చేటప్పుడు మీరు అక్కడ పెట్టండి అని చెప్పారు. సరే మేము పక్కనే పెడతాం, మేము ఎప్పుడు నైవేద్యాలు చేసినప్పుడు పూలు అవి మేము ఇస్తాము అని చెప్తే పూజారి ఏమన్నారు, మీరు రాకూడదు, మీరు చేయకూడదు అనేసి అన్నారు. లేదు మామూలు వరస్తోనే పిలుస్తాం, స్వామి అనేది లేదు కాబట్టి ఇస్తామంటే లేదు మీరు రాకూడదు అనేసి అంటే ఆ పూల ఆయనే తీసుకొని వేశారు. సర్లేండి అని అన్నాం. మీరు అయిపోయినాక మా ఆయన గారు చెప్తుంటే కూడా ఆమెకు ఒక క్యాటర్ ఉంది ఆడ మొక్కుతుంది అంటే లేదు ఎవరు వచ్చినా ఆడే ఉండాలి, ఆడే మొక్కాలా అనేసి చెప్తున్నారు. ఈ కాలం వచ్చినా కూడా మా అద్దు ఆడి వరకే అనేసి క్లియర్గా చెప్తున్నారు పూజారి. ఏంటి విషయం అర్థం కాదు. ఏ కాలంలో ఉన్నాము? ఇంతవరకు మీరు మాలోళ్ళు మీరు అక్కడే ఉండాలా, అందులో దళితులు మీరు ఉండకూడదు చేయకూడదు అనేసి చెప్పడం మాకు చాలా బాధాకరం అండి. మేమే ఒకరికి చెప్పే స్థితిలో ఉంటాము. నాకే జరిగిందని నాకు ఎంత బాధ ఉంటే ఎన్ని గుళ్ళు తిరుగుతాం మనం తెలిసి. ఇప్పుడు మా సొంత ఊర్లో మేము పూజ చేసుకునికి వెళ్తే మీరు రాకూడదు, మీరు ఆడే ఉండాలి, అగరబత్తిలు అంటించంటే ఆయనే అంటించిచ్చా, పూలు వేసామంటే ఆయనే సరే వేసావంటే కూడా మీరు అద్దం ఆడికే. పక్కన ఊర్లో వాళ్ళు కూడా ఉన్నారు అందరూ. మీరు ఒకసారి వెళ్ళి అక్కడ ఎస్సీ కాలనీలో విచారించినా కూడా తెలుస్తుంది. మన దసరా పండుగ కూడా ఇలాగే చేస్తారంటే ఫోన్ అనుకున్నారు. ఇప్పుడు ఎవరికో కాదు, స్వయంగా నాకే జరిగింది. నాకు ఎంత బాధ ఉంటుంది. నేను ఒక జిల్లా అధికారిని. సామాజిక ఆర్థిక రాజకీయ అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం సామాజిక అభ్యుదయ శక్తుల ఐక్యతతో అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఉద్యమిద్దామని కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ దేవసాయం ఎండి ఆనందబాబు పిలుపునిచ్చారు.
శనివారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవనంలో కేవీపీఎస్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను విడుదల చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాలెండర్ అంటే కేవలం తేదీలు చూసుకుని నెలలు మార్చుకోవడం కోసం కాదని గత కాలపు జ్ఞాపకాలుగా సామాజిక అభ్యుదయకారులు నిర్వహించిన పోరాటాలను అణువణువున గుర్తించుకుంటూ నేటికి మారని వ్యవస్థ మార్పు కోసం అంకితమై కృషి చేయడం కోసమే రోజువారీగా సామాజిక ఉద్యమకారులు నిర్వహించిన పోరాటాలను క్యాలెండర్లో ఉంచామన్నారు. దేశం రాష్ట్రం మాట అటు ఉంచితే కర్నూలు జిల్లా దళితులపై దాడులు జరిగే జిల్లాలో కర్నూలు రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలుస్తుందన్నారు. ఇక్కడ అక్షర జ్ఞానం లేని భాగ్యులే కాదు బలవుతున్నది చదువుకుని ఉద్యోగాలు చేసిన రాజ్యాంగ అవకాశం ప్రకారం ప్రజాప్రతినిధులుగా గెలిచిన దాడులు అవమానాలు తప్పడం లేదన్నారు. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా దళితులకు మేము తోడుగా ఉంటామన్న ధైర్యాన్ని కేవీపీఎస్ కల్పించాలని వారు కోరారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు డి విజయమ్మ, బి కరుణాకర్, ఎన్జి కృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శులు ఎం భాస్కర్, మాజీ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ నరసింహులు, ఆన్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అంతరానితనమైనటువంటిది, కుల వివక్షత అనేటువంటిది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఇంకెంతో కాలం దళితులు ఈ రకమైనటువంటి దుర్మార్గమైన జీవితాన్ని జీవించాలి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వాటిని పరిష్కరించాల్సినటువంటి పాలకులు, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా మాకేం సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. అందుకోసమే ఈ 2026వ సంవత్సరంలో ఎవరైతే ఈ సమాజంలో ఇలాంటి దుర్మార్గమైన దురాచారాలు అంటరాంతరం ఉండకూడదని చెప్పేసి పనిచేసేటువంటి సామాజిక ఉద్యమకారుల యొక్క చిత్రపటాలతోటి ఈ రకమైనటువంటి క్యాలెండర్ను మేము తీసుకొచ్చాం. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో రానున్న కాలంలో సంవత్సర కాలం పాటు సామాజిక సమస్యలపైన ఒక సమరశంఖం ఊదే రకంగా ఎక్కడ ఏ మూల ఏ సమస్య వచ్చినా మీకు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అండగా ఉంటుంది అని చెప్పేటువంటి ఒక భరోసాతోటి ఆ రకంగా సంఘంగా ఉద్యమిస్తామని చెప్పేసి కేవీపీఎస్ నాయకత్వం అంతా కూడా ఆ రకంగా ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం క్యాలెండర్ విడుదల సందర్భంగా క్యాలెండర్ను చూస్తే మా క్యాలెండర్లో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. వీళ్ళు చేసిన త్యాగాలు ఉన్నాయి, అట్లానే వీళ్ళ జయంతులు, వీళ్ళ వర్ధంతులు ఉన్నాయి. ప్రతిరోజు స్మరించుకోవడానికి వాళ్ళ చిత్రపటాలతో పాటు వాళ్ళ ఆశయాలు గుర్తుకు రావాలని చెప్పి ఒక కొత్త ఒరవడిని తీసుకురావడం జరిగింది. ఈ ఒరవడి బహుశా రాష్ట్రంలోనే ఎవరు తీసుకురాలేదు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘమే తీసుకొచ్చింది. ఆ రకంగా సామాజిక నాయకుల్ని, సామాజిక కార్యకర్తలని, సామాజిక వ్యక్తుల్ని వీళ్ళందరినీ గుర్తించాలని, గౌరవించాలని, ఆ రకంగా వాళ్ళు చేసిన పోరాటాలు వృధా కాకుండా కేవీపీఎస్ కాపాడుతుందని తెలియజేయడానికి ఈ క్యాలెండర్ వాళ్ళందరినీ గుర్తించడం జరిగింది. ఆ రకంగా కేవీపీఎస్ పోరాటాలకి, కేవీపీఎస్ అన్ని చేసే కార్యక్రమాలకి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి, ఆ రకంగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశలోన ప్రభుత్వం కూడా పాల్పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ విరమిస్తున్నాం. పోరాట సంఘం, సామాజిక పోరాటాలు, ఆత్మగౌరవ పోరాటాలు, పోరాడతాం కుల నిర్మూలన కోసం, పోరాడతాం కుల నిర్మూలన కోసం, పోరాడతాం సామాజిక అంతరాల నిర్మూలన కోసం. సాహితీ స్రవంతి కార్యాలయం ప్రథమ వార్షికోత్సవం శనివారం కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న జేబీబీ కార్యాలయంలో ప్రథమ వార్షికోత్సవం నిర్వహించడంతో పాటు వివిధ పుస్తక సంకలనాలను విడుదల చేశారు. పుస్తక సంకలనాలు పరిచయ కార్యక్రమంలో సాహితీ స్రవంతి మాజీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు గంగ రామ్మోహన్, రఘుబాబు, జిల్లా అధ్యక్షులు ఆవుల బసప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షం కూడా విమర్శిస్తుంది. అవాంఛనీయమైన కొన్ని సందర్భాల్లో దురుత్సాహకరమైన చర్చలకు ఒక బూస్ట్ ఆఫ్ ఫస్ట్ చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అది మొన్న ఆమె వస్త్రధారణ గురించి మొదలై అక్కడి నుంచి 2 మాటలు మాత్రమే వెనక్కి తీసుకున్నానంటే 2 మాటలు కదా, అసలు అది దృక్పథమే. ఇప్పుడు ఆమె 78 మంది మీద ఆమె కేసు పెట్టారు, ఇప్పుడు ఐఏఎస్ కేసు పెట్టారు. అటువంటిది మీడియా మీద రకరకాల కేసులు వస్తున్న పరిస్థితి. దీంట్లో ఎప్పుడు ఏం చేశారని ఒక విధంగా మీడియా ఒత్తిడి ఇప్పుడు నాకు తెలిసి 1-2 మీడియా సంస్థలు ధైర్యంగా అప్పుడు ఇప్పుడు విమర్శనాత్మకంగా రాస్తున్నాయి. మనం అభినందించాల్సిందే. ప్రతిపక్షం ఎప్పుడు విమర్శ చేస్తుంది, కానీ
అప్పుడు పలానా ముద్ర పడినటువంటి వాళ్ళు కూడా అంటే తెలుగుదేశానికి అనుకూలం, వైసీపీకి అనుకూలం అని ఇట్లా రకరకాల ముద్రలు వేసుకున్న వాళ్ళు కూడా కొన్ని పత్రికలు ధైర్యంగా రాస్తుంది. మొన్న విశాఖపట్నం వెళ్ళాను, కర్నూలు వచ్చాను, రేపు నేను మళ్ళీ తిరుపతి వెళ్తున్నాను. ఇవన్నీ కూడా ముఖ్యమైన కేంద్రాలు. ఈ అన్ని చోట్ల చాలా వివాదాలు ఉన్నాయి. సో తెలుగు మీడియా వీటన్నిటి మధ్యలో నిలదొక్కుని ప్రజల పక్షాన ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని అభిప్రాయం దానికి ఉండొచ్చు, అది సమస్య కాదు. కానీ మనం జాతీయ స్థాయిలో చూస్తే కూడా ఆ రచయితల మీద, మీడియా మీద ఒప్పించాలి విపరీతంగా. సుప్రీంకోర్టులో కూడా చాలా తీర్పులు వస్తున్నాయి. బెయిల్ తీసుకోవడం చాలా సమస్య అవుతుంది. గతంలో మనం అవార్డు వాపసు చూసాం. ప్రభుత్వం రచయితల మీద చేస్తున్న దాడులు, వీటికి నిరసనగా అవార్డులు వెనక్కిస్తే అవార్డు వాపసు అయినా ఒక ఉద్యమంలాగా తయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే అవార్డు వాపసు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం, సాహిత్య అకాడమీ, నృత్య అకాడమీ వాళ్ళందరూ తమ అవార్డుల ప్రకటన చేయడం కోసం ఇలా మీడియా కాన్ఫరెన్స్ పిలిస్తే చివరి నిమిషంలో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మీడియా కాన్ఫరెన్స్ రద్దు చేయించిన పరిస్థితి మనం కేంద్రంలో చూస్తాం. ఇది ఎప్పుడు లేదు. రచయితలు కానీ, కవులు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ వాళ్ళను గౌరవించి అభినందించడం, లేదంటే మనం లేదనుకోవడం తప్ప వాళ్ళకి ఇచ్చే ప్రతి అవార్డు, ప్రతి కదలికను కూడా ప్రభుత్వాలు, కేంద్రం, రాష్ట్రం ఎవరైనా అధికారంలో ఉండొచ్చు, శాసించే పరిస్థితి మటుకు అది కూడా భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక స్వాతంత్రం ఇట్లాంటి వాటికి భంగం కలిగించేదిగా తయారైంది. మీడియాలో అంతగా చర్చలు కానీ దేశంలో చాలా తీవ్ర సమస్యలు దారితీసింది. ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో స్టెఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను స్టెఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రతిభావంతుల క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారన్నారు. పరుగు పందెం, షార్ట్ పుట్, లాంగ్ జంప్, త్రోబాల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని ఎల్లప్ప తెలిపారు. కర్నూలు జిల్లా స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు వారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్ సెలక్షన్స్ ఈరోజు అవుట్డోర్ స్టేడియంలో జరుగుతూ ఉన్నాయి. ఇవి విభిన్న ప్రతిభావంతులకు మాత్రమే. విభిన్న ప్రతిభావంతులు అనేక సంవత్సరాలుగా అనేక సాధక బాధలు ఎదుర్కొని వారు కూడా అన్ని రంగాల్లో రాణించాలని తపన కలిగినప్పటికీ కానీ వారికి అవకాశాలు ఇంతవరకు రాలేదు. కానీ గత 7-8 సంవత్సరాల నుంచి కూడా విభిన్న ప్రతిభావంతులకు కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని విభిన్న ప్రతిభావంతులను కూడా ఇతర క్రీడాకారులకు కూడా ఏ మాత్రం తీసిపోని విధంగా క్రీడా రంగాల్లో రాణిస్తారనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు జిల్లా స్థాయి 2వ పారా అథ్లెటిక్స్ సెలక్షన్స్ కర్నూలు అవుట్డోర్ స్టేడియం నందు సంక్రాంతి పండుగ సందర్భంగా కర్నూలు పట్టణంలోనే బుధవారపేట శివాలయంలో సర్కిల్ నందు కేవీపీఎస్ సిఐటియు ఓల్డ్ సిటీ కమిటీల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి గౌస్ దేశాయ్, ఎం రాజశేఖర్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్జి కృష్ణ, నగర అధ్యక్షులు రెడ్డిపోగు రమణ, ఐత్వ నాయకులు, పద్మ, ఆటో యూనియన్ నాయకులు మహమ్మద్ రామకృష్ణ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే గ్రామాలలో రైతులు పండించిన పంట ఇంటికి వచ్చిన సందర్భంగా చేసుకునే పండుగనే సంక్రాంతి అని, అలాంటి పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఈ రోజు బుధవారపేటలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల ఆటల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని చూస్తే చాలా సంతోషంగా ఉందని, పిల్లలు పెద్దలు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో కేవీపీఎస్ ఓల్డ్ సిటీ కమిటీ నాయకులు యు కళావతి, సిఐటియు నాయకులు ప్రసాద్, మహేష్, మురళి, ఐట్వా నాయకులు మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు చెక్ పోస్ట్ వద్ద ఉన్న బిషప్ చర్చి ముందు ఆందోళన. అర్ధరాత్రి లీజుకు ఇచ్చిన 20 దుకాణాలను పగలగొట్టిన చర్చి సంఘం. తమ దుకాణాలను ధ్వంసం చేశారంటూ లీజ్ దుకాణదారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. చర్చి దుకాణంలో అక్రమంగా ఉన్న వ్యాపారులు ఖాళీ చేయాలంటూ చర్చి సంఘం సభ్యులు ధర్నా. లీజు దుకాణదారులు చర్చి సంఘం సభ్యులు మధ్య వాగ్వాదం. 2 సార్లు దుకాణాలు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చామన్న చర్చి సభ్యులు. నోటీసులు ఇచ్చిన దుకాణదారులు ఖాళీ చేయనందుకే దుకాణాలు పగలగొట్టామన్న చర్చి సభ్యులు. పోలీసులు చెరువతో సద్దుమణిగిన వివాదం. చర్చి దుకాణాలతో అక్రమంగా ఉన్న వారు ఖాళీ చేయాలంటూ చర్చి ముందు బైఠాయించి నిరసన చేపట్టిన బిషప్ చర్చి సంఘం. ఈ బిషప్ చర్చి కాంప్లెక్స్ లో గత 40 సంవత్సరంలో నుంచి 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఈ వివిధ వ్యాపారాలతోనూ ఆఫీసులతోనూ క్యాబిన్లు ఎస్టాబ్లిష్ చేసుకొని తన వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి మా పైన ఈరోజు ఆకస్మికంగా బిషప్ గారి మనుషులు, బిషప్ గారి అనుచరులు, తర్వాత ఆదోన్ నుంచి వచ్చినటువంటి రౌడీ మూకలు ఈ మా ఆఫీసులపై దౌర్జన్యం చేసి వెనక సైడ్ నుంచి రంధ్రాలు ఏర్పాటు చేసి మా ప్రాపర్టీని అంతా కేసు కట్టలను, కంప్యూటర్ సిస్టమ్ను, ఏసీలను అన్ని వెనక సైడ్ నుంచి పడగొట్టేసి వాటినన్నిటిని ఇక్కడ నుంచి తోసివేసి మమ్మల్ని రోడ్డు పైన పడేసి భయాందోళనకు గురి చేస్తూ రౌడీలను నుంచి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మీ అంత చూస్తాము, ఏ విధంగా ఖాళీ చేయము అని చెప్పేసి ఈ రోజు బిషప్ అయినటువంటి బిషప్ అనుచరులు, బిషప్ రౌడీ మూకలు వచ్చి మమ్మల్ని బెదిరింపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజ స్థాపన, సోషలిస్టు సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శ కమ్యూనిస్టు జ్యోతిబాస్ అడుగు జాడల్లో పయనిద్దామన్న సిపిఎం. వైసీపీ నాయకులపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారా? వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లాలో దళితులకు ఆలయ ప్రవేశం లేకుండా చేస్తున్న పూజారులపై చర్యలు తీసుకోవాలి.
సామాజిక అభ్యుదయ శక్తుల ఐక్యత, అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఉద్యమిద్దాం. ఘనంగా సాహితీ స్రవంతి కార్యాలయ ప్రథమ వార్షికోత్సవం.